హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ. బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇక్కడ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసినట్టు సెలబ్రిటీలు అంతా కూడా విట్నెస్గానే కేసు నమోదవుతున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన వాళ్ళు, డబ్బులు కోల్పోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళని కేసులో బాధితులుగా చూపిస్తూ ఈ నేరం చేసిన వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ యొక్క ఓనర్లుగా, నిందితులుగా, క్రిమినల్స్గా వాళ్ళని పేర్కొంటూ వీటి మధ్యలో సాక్షులుగా వీళ్ళ మధ్య ఎండార్స్ చేసినటువంటి బ్రోకర్ గాను లేదా ఏమంటాం దాన్ని సాక్షులుగాను, విట్నెస్ గాను, మధ్యవర్తులుగాను చూపిస్తూ కేసు నమోదవుతుంది తెలుస్తుంది. ఇది లీగల్గా అర్థం కావాలి అంటే లీగాలిటీ ఉంటుంది దీంట్లో. విట్నెస్లు అంటే సాక్షులుగానే పేర్కొంటారు కానీ వీళ్ళలో నేరత్వం ఉండదు. విట్నెస్కు శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం డ్రగ్స్ కేసులు కూడా తెలుసు. డ్రగ్స్ సరఫరా చేసిన వాడు నేరస్తుడు, డ్రగ్స్ కలిగి ఉన్నవాడు నేరస్తుడు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాడు మాత్రం బాధితుడిగా చూస్తుంది. నేరస్తుడిగా చూడదు, ఫస్ట్ బాధితుడిగా చూస్తుంది. డ్రగ్స్ వాడేవాడిని నేరస్తుడిగా చూడదు. చాలా కేసుల్లో వీళ్ళని సాక్షులుగా పెడతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీంతో కాస్త సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకుంటుండవచ్చు కానీ చేసిన పాపం నుంచి ఎట్లా బయటపడతారు, ఎట్లా ఏం జరుగుతుందో వేచి చూడాలి. నిజంగా కూడా ఇదే కీలక పరిణామం అయితే ఇంకా అఫీషియల్గా ప్రకటించబడలేదు. మనకు అందుతున్నటువంటి సోషల్ మీడియా సమాచారం మేరకే ఇది బెట్టింగ్ యాప్ బెట్టింగ్ చేసిన ప్రమోటర్లు వీళ్ళందరూ కూడా విట్నెస్గానే చూపిస్తున్నారని తెలుస్తుంది. మరి ఇది అన్ని కేసులన్నా కొన్ని కేసుల్లోన్నా ఆ నేర తీవ్రతను బట్టి ఉంటుందా ఏదనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇంకా చాలా కేసులు చాలా సెలబ్రిటీల మీద రకరకాల ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి. మరి అది ఎవరు కేసులో సెలబ్రిటీ ఎవరు బ్రోకర్గా అంటే విట్నెస్గా ఉంటారా, లేదా వాళ్ళు కూడా నిందితులుగా ఉంటారా, లేదా వాళ్ళు కూడా బాధితులుగా చూపిస్తారా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది.